गोत्रोद्भवस्य पालवल्ल गोत्रोद्भवस्य यजमानस्य जयन्तबाबु बेल्लं जयन्तबाबु नामधेयस्य धर्मपत्नी राधा नाम्ने कुमारस्य कुमार्याः अनीश नामधेयस्य लक्ष्मी अनुषा नाम्ने निदान राम नामधेयस्य जितेश नामधेयस्य रामाक्षम्म नामधेयस्य सहकुटुम्बस्य सहबान्धवस्य कल्याणकुण्डी क्षेमस्तेश्वर्यावर्धनार्थं श्री महालक्ष्मी महाकाली महासरस्वती सरस्वती श्री अङ्गालवरमेश्वरी देवता दिव्यानुग्रहद्वारा यजमानस्य राजगौरवराजसन्मानप्राप्त्यर्थो राजद्वारे राजगृहे राजविजये राजानुग्रहप्राप्त्यर्थो अस्य यजमानस्य गृहे धनलक्ष्मी धनलक्ष्मी जय श्री अम्बलगण्डम्मग जय अम्बलमुडपडम्मग जय अम्बलगण्डम्मग जय परमेश्वरी అమ్మ కొంచెం పక్కరా మేడం మీరు కూడా కొంచెం ముందుకు రండి ఓకే ఇచ్చింది అమ్మ కొంచెం ముందుకు రా పరమాత్మైనటువంటి దివ్యమైనటువంటి శక్తులన్నీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి అమ్మ దయ అందరి పట్ల ఉంటుంది. తర్వాత పురుషుడు అనేటువంటి ఈశనేతి అధోవాన్ ఆత్మవాన్ వారు ఏ విధముగా నన్ను తెలియబోతున్నారో వారిని నేను ఆయా విధంగా అనుగ్రహిస్తూ ఉన్నానని చెబుతున్నాడు పరమాత్మ. కాబట్టి ప్రకృతి స్వరూపం అంటే ఏంటంటే కనిపించే ప్రకృతి స్వరూపమే. ఎందుకంటే దృశ్యం తన నశ్యం, కనిపించే ప్రతిదీ కూడా నశించేటటువంటి వస్తువు ఉన్నది. కానీ నశించకుండా కనిపిస్తూ ఉన్న ప్రతి దానికి కూడా కదిలిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. కనిపించే ప్రతి దానిని కదిలిస్తూ ఉన్నటువంటి వాడు, కనిపించకుండా కదిలిస్తూ ఉండేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అతన్ని పురుషుడు అంటారు. అట్లాంటి పురుషుడు ప్రకృతిని శాసించేటటువంటి వాడుగా, ప్రకృతిలో అంతర్ధానంగా ఉండేటటువంటి శక్తి పదార్థంగా ఉంటూ ఉంటాడు అలాంటి పురుషుడు. అందుకనే లంకలో ఒక్కసారిగా వాడు అని ప్రకటించినప్పుడు తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సీతామ్మవారు ఇక్కడ మనం గమని ఇలా పలుకుతున్నారు. చుట్టూ రాక్షసులే, భయంకరమైనటువంటి రాక్షసులు. ప్రకృతి స్వరూపిగా ఉండేటటువంటి అమ్మవారు ఎంత దేదీప్యమానంగా, ఎంత వీరత్వంతో, ఎంత రామణీయ రాక్షసులు ఉండి కూడా అంత రాక్షసుడైనటువంటి రాక్షసుడిగా ఉన్నటువంటి రావణాసురుడుగా ఉన్నప్పటికీ కూడా అంత గంభీరంగా పలుకుతున్నారంటే అమ్మవారు సామాన్యుగా. ఆ రావణాసురుడు ఎలా ఉన్నాడు? మినుపరాశి వల్లే నల్లని వాడు, మినుపరాశి వల్లే నల్లని వాడు, ఆ పర్వతాకారంగా ఉన్నాడు అనమాట. అంత రూపాన్ని చూసి కూడా అమ్మవారు ఏమాత్రం చెల్లించకుండా ఓ ఈ రావణ, ఇది హెచ్చరిక. ప్రతి ఆడవారి కూడా ఈ ధైర్యం ఉండాలి, ఈ స్థైర్యం ఉండాలి, అది ఆత్మనిష్టతో ఉండాలి అని చెబుతున్నది శాస్త్రం. ఎందుకంటే అవల అంటే బలం లేదని కాదు అర్థం, మానసికమైనటువంటి శక్తి కలిగినటువంటి స్వరూపం అని అర్థం. మానసికమైనటువంటి శక్తి ఆడవారికి ఎక్కువగా ఉంటుందనే విషయంలో ఇక్కడ, ఎందుకంటే రామాయణాన్ని మనం గమనించినట్లయితే సీతా అమ్మవారి కంటే ఆ వియోగం చేత రామచంద్రుడే ఎక్కువగా ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. అది ఆడవారికి ఉండేటటువంటి ఆత్మబలం, మనోబలం. కాబట్టి ప్రకృతి స్వరూపినటువంటి అమ్మవారు తెలుపుతున్నారు ఈ విధంగా. ఓ ఈ రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము, శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము, నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని, మారు పలికే చేత దీనా
స్వరము నా తృణము కన్న రావణుడే నమన. రావణ, నువ్వు ఈ తృణం ఈ గడ్డి పోచ కంటే నీచమైనటువంటి వాడవు అనుకుంటాం. ఇంకా ఆలోచిస్తే కంఠం అంటాం, ఇంకా ఆలోచిస్తే హృదయం అంటాం, ఇంకా ఆలోచిస్తే నాభి, ఇంకా ఆలోచిస్తే నాభి కింద భాగంలో పంచభూతాలలో ఉండేటటువంటి 2 పదార్థాల వల్ల వాక్కు వస్తుంది. ఆ రెండేంటి చెప్పండి చూద్దాం. పంచభూతాలు 5 కదా, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి అని. పంచభూతాలలో 2 ఘర్షణ వల్ల మనకు వాక్కు బయటకు వస్తూ ఉన్నది. అది అమ్మవారి తత్వం. అదేంటి? 2 భూతాలు ఏంటంటే అగ్ని, వాయువు. దేవుడు అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఈ రెండింటి యొక్క ఘర్షణ వల్ల మనకు శక్తి ఉత్పన్నమవుతున్నది. లోపల అనంతమైనటువంటి ఆకాశ మండలంలో ఉండేటటువంటి అనంత వాయుతత్వము, అనంత అగ్నితత్వము 2 కలిసి మన శరీరంలో నివాసం ఉండి మనకు తెలియకుండానే సంకల్పము అనేటటువంటిది కూడా పరమాత్మ నేను అని చెప్తున్నాడు. సంకల్ప ప్రభువాన్ కామ అని చెప్తామన్నమాట మహావిష్ణువు. ఉన్నట్టుండి ఆయన అంత గొప్ప గెలిప్యమానమైనటువంటి, మామూలుగా సహజంగానే పురుషతత్వం అంటే ధర్మజ్ఞ కుటజ్ఞ సత్యవాక్యో ధ్రువత చారిత్ర్యాంశతో యుక్త సర్వభూతేశ్వర దితిమాన్ బుద్ధిమాన్ వీర్యవాన్ ఆత్మవాన్ అని ఏ దేవునికి లేని లక్షణాలు రామును చూపిస్తున్నారు కదా, అలాంటి పరాక్రమవంతమైనటువంటి ఆ పురుషతత్వం ఉన్నట్టుండి స్త్రీతత్వంగా మారితే ఎలా ఉంటుంది అని అంటే, లక్ష్మీదేవి అనుకుంటున్నారంట, అయ్యో నా ఒప్పు సొంపులతో నేను ఇన్ని రోజులు ఆట పట్టించేవాడిని కదా, నా వైపు తిప్పుకునేవాడిని కదా, ఒంపు సొంపులతో అందమైనటువంటి అందచందాలతో వయ్యారాలతో ఒంపులతో వలుపులతో సొంపులతో నా అందచందాలతో మహావిష్ణువుని నేను కట్టడి చేసి నా వైపు తిప్పుకునేవాడిని కదా, ఇప్పుడు నా అందము అనేటటువంటి ఉపాధి పనిచేయలేమో, ఎందుకంటే నాకంటే అందంగా తయారైనాడు మహావిష్ణువు. కాబట్టి ఆ జగన్మోహిని కాస్త అవతార సమాప్తి జరిగిన తర్వాత ఏ మోహినిగా గోచరిస్తున్నది? శివమోహినిగా గోచరిస్తున్నది. అంతకుముందు జగన్మోహిని జగత్తునంతా ఆకర్షింపజేసేటటువంటి అందచందాలు, రంభ, ఊర్వశి, మేనకలు సైతం పక్క నుంచి చూస్తున్నారంట ఆ రూపాన్ని చూసి. మా ఉపాధి అసలు పడిపోయింది కదా ఈ స్వామివారు మా రూపం ధరించి, అసలు మేము ఎందుకైనా పనికొస్తామా అందరి ముందు, ఆ వయ్యాల ముందు, ఆ వలపుల ముందు, ఆ శివపుల ముందు, ఒప్పు సంపుల తరంగాలలో ఒదిగిరి అసురుడు, కొంపకర్మం మరచి రంకు నేర్చేది అసురుడు. అలాంటి రూపం అది. కాబట్టి దేదీప్యమానంగా లోకాలనే తన వైపు తిప్పుకున్నటువంటి అవతారం జగన్మోహిని తత్వం. కాబట్టి పురుషతత్వం లోపల ఉంది, బయటికి ఆకర్షితంగా చేసేటటువంటి స్వరూపము అమ్మవారి తత్వం, జగన్మోహిని తత్వం. అది చూసి అదే మన మహావిష్ణువు స్త్రీపాత్ర ధరించాడు కదా, మనం మిస్ అవుతామే అని ఎవరున్నారు? శివుడు, మహాశివుడు ఉన్నట్టుండి ఉన్న పరంగా పరమేశ్వరి అమ్మవారి అయినటువంటి పార్వతీదేవిని ఒక్కసారిగా అట్లా పక్కన పెట్టి కాఫీలో టిఫిన్ తాగుతా ఉండి తింటా ఉండని చెప్పేసి ఒక్కసారిగా అమ్మవారి కోసం వెళ్ళారు జగన్మోహిని దగ్గర. అప్పుడు కాస్త జగన్మోహిని కాస్త శివమోహినిగా గోచరించింది. అన్నమాచార్య వారు అంటారు, వల్లపుల సొల్లపుల వసంత వేల ఇది అమ్మ నిన్ను కౌగిలించుకొని ఉన్నట్టుండి కాస్త విడది అంటే గ్యాప్ వదులుతాడు, అప్పుడు అనుమానించదు. అనుమానించకువే అలమేల్ మంగవు నీవు చనువిచ్చి నన్నునే శ్రీ వెంకటదేవుడు. ఉన్నట్టుండి కౌగిలించుకున్నాడు కదా నిన్ను, ఉన్నట్టుండి కాస్త గ్యాప్ వదులుతాడు, అప్పుడు ఇంకొక లక్ష్మి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక సవతి దగ్గరికి వెళ్ళలేదమ్మా, నన్ను అనుగ్రహించడానికి వచ్చాడు ఆ గ్యాప్లో అని చెప్తున్నాడు అన్నమాచార్య వారు. కాబట్టి సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము. ఒక చీమ అనుకుంటూ ఉంటుందంట, చీమ నాకంటే గొప్ప జన్మ ఇంకొకటి లేదు, నెక్స్ట్ వచ్చే జన్మ అంటూ ఉంటే నేను చీమగానే జన్మించాలి స్వామి వేడుకుంటుందంట. ఒక కుక్క అనుకుంటుందంట, నాకంటే గొప్ప జన్మ ఏది లేదు, వచ్చే జన్మ అంటూ ఉంటే ఓ పరమేశ్వర, ఓ పార్వతీదేవి, ఈ ఇద్దరి కలయికతో నన్ను మళ్ళీ ఈ పశువుగానే జన్మింపజేయి కోరుకుంటుందంట ఒక కుక్క. ఒక పంది అనుకుంటుందంట, ఒక వాహనం బుర్రలో పడుతూ అసలు మనిషికి ఏమాత్రం సుఖం అనేటటువంటి తెలుస్తూ ఉన్నదా, ఎంత సౌకర్యంగా ఉన్నది బుర్రలో, ఇక్కడ పొరలాడుతూ దొరలాడుతూ ఈ ఆనందాన్ని ఆస్వాదించేటటువంటి మనసు కదా మనసు అంటే అని అనుకుంటూ ఎంత దేదీప్యమానంగా నాకు మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే నేను పనిగానే కొడతానని ఒక వరాన్ని అనుకుంటుందంట. అందుకనే సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము. ఈ దృష్టిలో ఏది తక్కువ కాదని నిరూపించడానికి ఇదొక ఆకారం. కాబట్టి వచ్చినటువంటి వారందరూ కూడా సమత్వ భావంతో శివపార్వతుల కళ్యాణాన్ని దర్శిస్తే మనం ఒక గోవు పెంచి పోషించి కాబట్టి హర హర మహాదేవ
శుభమేవ. హరి ఓం హరి ఓం దేవే నమస్కారం చేస్తూ ఈ జన్మనిచ్చినటువంటి దేహాన్ని ప్రసాదించేటువంటి తల్లిదండ్రులని నమః అగ్నయే నమః సర్వేభ్యో మహాదేవేభ్యో సర్వ దేవీ దేవతాభ్యో నమో నమః. ఆజ్ఞాం కేతనాయ స్వాహా ప్రద్యుమ్న అనిరుద్ధ ప్రజోత్తమనాక్షరానారసింహేంద్ర దేవతామరీత్య ధర్మపత్ని రాధా నామే అభినామరీత్య లక్ష్మీనామరీత్య జితేశ్వరీనామరీత్య బ్రాహ్మణామరీత్య అసిగానత్య సహకుటుంబ సభాతృకస్య స్థైర్య ధైర్య పయ ఆయు ఆరోగ్య శాంతి కళ్యాణ ఫల సిద్ధి ద్వారా మమ వృత్తి ఉద్యోగ సిద్ధి ద్వారా సమప్రభ నిర్విఘ్నం దేవనాయ నమః. వాచన కార్యక్రమం పంచభూతాలన్నీ కాబట్టి ఆ పరమ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే అది భక్తిగా వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి సంకల్పం చెప్పుకుంటారు.
వాళ్ళ పేద ఏనుగులు వేసుకొని చిన్న కళ్ళతో ఉండేటువంటి స్వరూపం కాదు గణపతి అంటే సృష్టిలో ఏకాదశి రుద్రులు ఆదిత్యులు బాలసారి ప్రజాపతి అష్టదిక్పాలకులు మరుతులు కూడా వర్ణదేవుగా ఏ ఆటంకం కలిగించకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఘనమైనటువంటి కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం మీరు పంచభూతాల మీరు కళ్యాణకారకంగా ఉద్భవించినటువంటి అవతరించినటువంటి మీరెవరు సగౌరవంగా ఇక్కడికి చేయండి అని చెప్పేటటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి విన్యాసమైన ఒక పరంపర ఉంటుంది. అంటే భారద్వాజ గోత్రం ఆది నారాయణ పుత్రస్య ఆదినారాయణుడికి ఆది విష్ణు వైకుంఠంలో ఉండే ఆది విష్ణువుకి మనం కూడా చెప్తున్నాడు అంటే ఆ రెండింటి సమ్మేళనమే అర్ధనారీశ్వరుడు తల్లి లాంటి వాడు అని చెప్తున్నారు. తల్లి ఎవరు కాబట్టి మనం అగ్ని వెలిగించే ప్రతిసారి కాసేపట్లో వారు మోహన్ శర్మ ఆచార్యుల వల్ల అగ్ని ప్రతిష్టాపన సంబంధించినటువంటి మంత్రాలు చెబుతారు. ఇప్పుడు మనసు కూడా శక్తి స్త్రీ శక్తులని కలిగించి ఇక్కడికి వచ్చేసింది అంటే ఇక్కడ వచ్చేసిన వాళ్ళంటే సామాన్యమైన విషయమా అది గొప్ప సంకల్పం. కాబట్టి సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. కాబట్టి సంకల్ప సిద్ధిని దేని పెట్టి మనం రప్పించుకోవాలి. మన సంకల్పం శుద్ధి కనుక ఉంటే అందులోనే సిద్ధిత్వం ఉంది. కాబట్టి మన సంకల్పాలని కూడా అలాంటి సంకల్పాలుగా ఉండాలి. ఒకసారి హర హర మహాదేవ ఒకసారి క్లాస్ కొట్టండి. 1 2 1 2 3 గట్టిగా 1 2 1 2 3 లైన్లో నడవండి. లైన్లో అనుసరించి జీవించండి. అర్థం అవైన మాట మాట్లాడద్దు, అవైన దర్శనం చేయదు, అవైన పని చేయదని పార్వతి అని గ్రామాలకు ఆ పార్వతి అనే అమ్మవారిని పరిచర్యలకు పంపించారు. ఈ యొక్క ప్రయోగం జరుగుతూ అమ్మవారి రూపాన్ని చూడాలని మూవీ పరమశివుడు ఏమిటి నా పడా అని చెప్పి ఆగ్రహాలు కూడా వచ్చేసారు అయ్యా అని ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోలేదు. ఆ తర్వాత ఇక దేవదేవతల యొక్క మరి కోరిక మేరకి అనుకున్నాడు వివాహం ఆడాలని. వివాహానికి బంధువర్గంతో పర్వతరాజు గారికి బంధువులు ఎవరుంటారు? ఒకరైనటువంటి భరద్వాజుడు అక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి పెద్దగా ఉన్నాడు. ఇక్కడ ఈ టమటూరు పట్టణంలో ఈ యొక్క అంగరంగ వైభవపేతంగా పంచాంగికంగా జరిగేటువంటి ఈ యొక్క మహాశివరాత్రులు ఉన్నారు. వాళ్ళలో గౌతముడు కూడా ఉన్నారు. అటువంటి గౌతమ స్వరూపం అనేటువంటి గౌతమ చంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ 5 రోజులుగా అంగరంగ వైభవపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా నిరూప్యమానంగా మరి తప్పట్లో తాళాలు భజంత్రీల మధ్య వేద మంత్రాలు నడుమ యువవాధ్యాయకారుల ప్రవచనాల మధ్య అమ్మవారి ఎక్కడ జరుగుతుందయ్యా అంటే దేవదేవతలందరూ కూడా నిశ్చయించారు. సప్త ఋషులందరూ కూడా అనుగ్రహించారు. ఎక్కడ జరగాలి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవం అంటే ప్రకాశం జిల్లా టమటూరు మండలం టమటూరు రామూరి సోమయ్య నగరంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య దేవస్థానమునందు ఇంతమంది భక్తుల సమక్షమున బాగా భజంత్రీల నడుమ వేద మంత్రాల నడుమ యువవాద్యకాల ప్రవచనాల మధ్య అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరగాలి. ఆ సప్త ఋషులు బ్రహ్మాండ దేవతలందరూ కూడా
నిశ్చయించున్నారు. అటువంటి కళ్యాణ మహోత్సవం జరగబోతున్నది. ఆ కళ్యాణ మహోత్సవానికి మరి దేవదేవులందరినీ కూడా మరి ఆహ్వానిస్తున్నారు. మన ఇంట్లో వివాహం జరుగుతుందంటే, మన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుందంటే మనం వెడ్డింగ్ కార్డ్స్ అంటే పెళ్లి శుభలేఖలు వేయాలి. విశేషం అన్నమాట. ఇప్పుడు స్వామివారు అమ్మవారిద్దరు కూడా కంకణ ధారణ చేసిన తదుపరి అమ్మవారి ఎడమ చేతికి స్వామివారి కుడి చేతికి కంకణ ధారణ చేస్తున్నారు. ఆ తదుపరి
మీరల శిరసనదులు మయి మహామయేతో మయేంద్రియం వీర్యో నమస్వనందాయ సహస్రమూర్తనే. తీసుకో ఆ నీళ్ళు అందరి శిరసనదులు రాడా గంధపు రాసి గుట్టు పెట్టిండమ్మా. మయి మహావిశ్వర విశ్వభారత ఐరావత పుండరేక రామాంజన పుష్పరంత సార్వభౌమ ప్రదీకారే కాక అర్థవిగ్రహణ ప్రస్తుతే. మేము చేయించిన వచ్చేటువంటి ఫలితం ఎటువంటిదయ్యా అంటే జన్మ ప్రకృతి ఉమామహేశ్వర శాంతి కళ్యాణ క్షణ పర్యంతో మధ్యే సంభావితానాం పాపానాం త్వక్కు చక్షు స్తోత్ర విపాకరాణాం జ్ఞానేంద్రియాణం వాక్కు పాని పాద పై ఉపస్థాన కర్మి అదంతా కూడా త్యజించాలని. అదేవిధంగా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అత్తూర్యామ శాంతవర వాజపేయాది సుచక్రదు పుణ్యవనామాప్యర్థం ఏ సర్వభూత సాక్షిణ్య సర్వదేవత కన్యాభిమాప్రవస్య పుత్రురాంతరాజే కన్యా ఇప్పుడు మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని ఆ మాంగళ్య ధారణకి ఉపచార కార్యక్రమాలు చేయబోతున్నారు. శివుడు కూడా ఉజ్జగిస్తూ వరాలు ఇస్తాడంట. అంతటి దయామూర్తి పరమాత్మ పరమశివుడు. కాబట్టి పెద్దవాళ్ళలో అందరికంటే పెద్దవాళ్ళు అంటాం. కనిష్టాయికి అంటే చిన్న వాళ్ళలో అందరికంటే అదే పెద్ద కళ్యాణోత్సవం మనకు గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి పూజనార్హంగా ఉండేటటువంటి 18 పీఠాలు మన యొక్క సనాతన ధర్మం అంటే పరమాత్మ పరమశివుడు. కాబట్టి మన మనస్సు ఎంత పవిత్రంగా ఎందుకోసం పరమాత్మ అదే ఉత్సవంతో కొనసాగించబడాలి. ఆ బంధమైనటువంటి విధానంతో స్వామివారి నిత్య కళ్యాణం ప్రతిపాదన అనేటువంటి పేరుతో ప్రతినిత్యం కూడా కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఉంటాడు అన్నమాట. అందులో విశేషంగా మనం భావించినట్లయితే ప్రపంచంలో భర్తకు అందరికంటే గొప్పతనం ఎవరుతున్నది అంటే భార్యకే ఉన్నది. అదేవిధంగా భార్య అందరికంటే గొప్పతనం తల్లి కాదు, తండ్రి కాదు, ఇంకొక బంధం కాదు, తోడబడిన వాళ్ళు కాదు, ఎదుటి వాళ్ళు కాదు, స్నేహితులు కాదు, డబ్బు కాదు, పరిచయాలు కాదు. అదేవిధంగా అందరికంటే ముఖ్య స్థానాన్ని అధిగమించినటువంటి వారు ఎవరంటే భార్య స్థానంలో ఉన్నటువంటి వారు ఒకరే. అందుకనే తాళి కట్టేటప్పుడు ఒక భీకరమైనటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. ఆ ప్రతిజ్ఞకు అర్థం తెలియక ఆ పెళ్లిలో ఉండేటటువంటి మంత్రాలకు అర్థం తెలియక విడిపోతున్నారు. విడాకులు వెళ్ళచ్చు కానీ అది ధర్మబద్ధంగా ధర్మం కాదు. ఎందుకంటే రెండు కళ్ళు ఒక చూపుగా, రెండు హృదయాలు ఒక్కటిగా భాషణ చేసేటటువంటి కాబట్టి రామాయణంలో అంత గొప్ప శౌర్యవంతుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి రామచంద్రుడు సైతం భార్య వియోగాన్ని కన్నీరు గార్చాడు. అంటే ఆ బంధం ఎంత గొప్ప చూసారా? దశరథుడు చనిపోతే హనుమంతుల వారి విధంగా తెలియజేస్తూ నిర్వహించే ఆ విధంగా గుణాల యొక్క కలయికే
వికసిత శుభాంగాయ భవాయ ప్రశాంతిదాయ పరాత్పరాయ నిశిత దీదృశాధిష్ఠితాయ తే నమో దీదృశాధిష్ఠితాయ తే నమో నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ. పరమాత్మ కాబట్టి మానవ జన్మ అతి దుర్లభమైనటువంటిది. అందులో యవ్వనం అసలే రాదు కదా. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటి నాయన వెతుకుతున్నావు అంటే బల్లల కింద పెన్సిల్ కింద కుర్చీల కింద వెతుకుతూ ఉంటుంది. ఏంటి వెతుకుతున్నావు అంటే యవ్వనం అనే ముత్యం జారిపోయిందిగా వెతుకుంటున్నాను అంటాడు. అది నా దగ్గర ఉంది అంటే అయితే నేను చేయాల్సిన పనులన్నీ చేయాలంటే చెప్తే అంతకుముందు చేయాల్సినటువంటి ఆ లెక్క చెప్పలేదు 80 ఏళ్ళ జీవితానికి. కాబట్టి ఆ పూర్తి కూడా ఆధారం చేసుకుని
అందరూ కూడా ప్రగతి అన్యథా కూర్చోండి. పుష్పాలు కట్టి చేతిలో ఉన్నటువంటి అక్షరాలు స్వామివారి రోజులు బట్టి భక్తి అనేటటువంటి పాత్రతో మనం సిద్ధంగా లేము. ఎందుకంటే ఆ భక్తి అనేటటువంటి పాఠాన్ని ఎవరైతే రుచి చూస్తారో భాగవతోత్తములు అందరూ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ వాసనం కుదిరి వారి జీవనం అలాంటి జీవన క్రమాన్ని అందరూ కూడా ప్రేరేపితం చేసుకుంటూ ఉండాలి. అందరూ ఈ యథాస్థానాల్లో ఉత్సవాలతో ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైనటువంటి వారందరూ కూడా గౌతమ్ చంద్ర స్వామీజీ గారు, అదేవిధంగా వారి అర్ధాంగి అయినటువంటి రాధ గారు, అనిల్ చౌదరి గారు, లక్ష్మీ అనూష గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ భక్తాలు అందరూ కూడా హృదయరంజకమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నాగశబ్దం గద్దంతలో నేను గురించి మహాత్మమైతే ఎలా ఉంటుంది? మంచి వాళ్ళ కలయిక, మంచి వాళ్ళ సహవాసం ఎలా ఉంటుందంటే తనలో చేరని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి రలినోడా నీవు ఆత్మలింగాని రమాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా చోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం